బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఫైనాన్స్ సెక్రటరీ కోర్టుకు హాజరు కాకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అంటూ సందీప్ కుమార్ సుల్తానియాకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 2 సంవత్సరాలుగా చెల్లించటం లేదు అని ఆ ఉద్యోగులు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై విచారణ జరుగుతూ ఉండగా కోర్టు తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీ సమావేశాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోయాను అని అన్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి సుల్తానియా. అయితే అర్ధరాత్రి వరకు తాము కోర్టు హాల్లోనే ఉంటాము అని చెప్పారు న్యాయమూర్తి. డేట్ మారేలోపు విచారణకు హాజరు కావాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మా ప్రతినిధి సుజాత ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సుజాత, ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఆర్థిక శాఖ కార్యదర్శి హైకోర్టుకు హాజరవుతూ ఉన్నారా ఈరోజు? రోహిత్, ఖచ్చితంగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే 2 ఏళ్ల క్రితమే ఇటు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించాలి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత నోటీసులు కూడా జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరు కావాలి, ఖచ్చితంగా ఎందుకు 2 ఏళ్ల నుంచి చెల్లించాల్సినటువంటి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల బకాయిలు ఇంకా చెల్లించలేదు అని చెప్పేసి వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఎలాంటి రిప్లై ఇవ్వకపోగా ఈరోజు తన తరపు ఉన్నటువంటి వ్యక్తి హాజరు కావడంతో హైకోర్టు చాలా సీరియస్ అయింది. ముందస్తుగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని మీకు తెలిసినప్పుడు ఎందుకు సమాచారాన్ని ఇవ్వలేదు, మాకు ఎలాంటి విషయాన్ని కూడా తెలియజేయకపోగా ఇప్పుడు మీ తరపున ఉన్నటువంటి న్యాయవాదిని పంపించారు అని చెప్పేసి హైకోర్టు సీరియస్గా వార్నింగ్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే 2 ఏళ్లలో చాలామంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, డబ్బులు రానటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి ఘటనలు చోటు చేసుకున్నా ఎందుకు మీరు ఇంకా స్పందించడం లేదు, ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సినటువంటి టైము, అదేవిధంగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేశాము, మీరు ఖచ్చితంగా హాజరు కావాలి అని చెప్పేసి మీకు డేట్తో సహా నోటీసులు జారీ చేశాము అని చెప్పేసి హైకోర్టు సీరియస్గా ఉంది. ఈరోజు సాయంత్రం వరకు అంటే కోర్టు టైం వరకు ఖచ్చితంగా హాజరు కావాలి అని చెప్పేసి అటు తన తరపు న్యాయవాదికి కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు అటెండ్ అవుతారా లేదా అనేది చూడాలి. అటెండ్ అవ్వకపోతే జీపీ ఎటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు? ఇప్పుడు జీపీ ఆ విషయాన్ని మరి ఆర్థిక శాఖ కార్యదర్శికి ఇన్ఫార్మ్ చేశారా? ఇప్పుడు కార్యదర్శి వస్తున్నారా సందీప్ సుల్తానియా? ఆల్రెడీ కోర్టులో వాదనలు జరిగాయి. తన తరపు న్యాయవాది అసెంబ్లీ సమావేశాలు ఉండటంతోనే రాలేకపోయాము అనేది మాత్రము చెప్తున్నాడు. ఖచ్చితంగా మరొకసారి నోటీసులు ఇస్తే టైం చూసుకొని వచ్చి అటెండ్ అవుతారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ నోటీసులు ఇచ్చింది ఈ రోజు కాదు, ముందస్తుగానే 6 నెలల ముందుగానే నోటీసులు జారీ చేశాము, మీకు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని తెలిసినప్పుడు మరొక తేదీ ఇవ్వాలి అని చెప్పేసి మాకు ప్రతిపాదనలు పెట్టాలి, అంటే రిక్వెస్ట్ చేయాలి, ఎలాంటి వివరణ కూడా మాకు ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితిలో హాజరవుతారు, వ్యక్తిగతంగా హాజరవ్వాలి అని చెప్పేశారు. కోర్టు ధిక్కరణ కింద పరిగణించొద్దు, ఇంకొకసారి అటెండ్ అవుతారు అని చెప్పేసి తన తరపు న్యాయవాది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, వాదనలు వినిపిస్తున్నారు. కానీ కోర్టు మాత్రము ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందే వస్తుంది, అటెండ్ అవ్వాల్సిందే ఈ రోజు అని చెప్తున్నారు. అసలు అటెండ్ అవుతారా లేదా అనేది కూడా చూడాలి. అంటే మరొకసారి వాదనలు స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఇటు తన ఫైనాన్స్ కి సంబంధించినటువంటి సెక్రటరీ తరపు ఉన్నటువంటి వాదనలు వినిపిస్తారు, మరోవైపు కోర్టుకి సంబంధించినటువంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎలాంటి వివరణ ఇస్తారో కూడా చూడాలి రోహిత్. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం వరకు అయితే మాత్రము ఫైనాన్స్ సెక్రటరీ అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది, లేదా మరొకసారి నోటీసులు తీసుకొని అటెండ్ అవుతారా అనేది కూడా చూడాలి. రైట్ సుజాత, తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఫినాన్స్ సెక్రటరీ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది ఈరోజు. అయితే ఆయన హాజరు కాలేదు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయనే కారణంతో ఆయన కోర్టుకు హాజరు కాలేదు. కానీ కోర్టు మాత్రం వ్యక్తిగతంగా ఆయన విచారణకు హాజరు కావాలి అంటూ సందీప్ కుమార్ సుల్తానియాకు ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 2 ఏళ్లుగా చెల్లించడం లేదు అంటూ రిటైర్ అయిన ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో ఆర్థిక శాఖ కార్యదర్శిని వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని తెలిసినప్పుడు ఆ విషయాన్ని ముందుగానే కోర్టుకు ఎందుకు తెలియజేయలేదు అనే విషయంపై కూడా కోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సో
అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి సమయం పట్టే అవకాశం ఉంటుంది అని జీపీ న్యాయస్థానానికి చెప్పారు. అయితే మేము అవసరమైతే అర్ధరాత్రి వరకు ఉంటాము, ఈరోజు డేట్ మారక ముందే సందీప్ సుల్తానియా కోర్టుకు హాజరు కావాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. మరి సందీప్ సుల్తానియా కోర్టుకు హాజరవుతారా, 2 ఏళ్ళు ఎందుకు ఆ బకాయిలు అలాగే ఉన్నాయి అన్న దానిపై కోర్టుకు ఎటువంటి వివరణ ఇస్తారు అన్నది కూడా చూడాలి.